హామీ ఇచ్చిన మేరకు మాత్రం 12,000 రూపాయలు ఇచ్చేదాకా మాకు తెల్లారి నుంచే మళ్ళీ మేము నెక్స్ట్ కార్యాచరణ మేము చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ మేము రోడ్ల మీదకి వచ్చి ఇంతకన్నా పెద్దగా ఇంకా ఎక్కడిదక్కడ స్తంభింపజేస్తామని మేము ఆటో కార్మికుల సంఘాన్ని మేము పిలుపునిస్తాం మేడం. మేమైతే ఆపం. కేటీఆర్ని మాత్రం ఇలా రాకని మేము వ్యతిరేకిస్తున్నాం, పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి ఆయన ఏం చేయాలి? ఇవాళ ఇట్లా గుర్తొచ్చి పక్క రాష్ట్రంలో 10,000 ఇచ్చాడు జగన్ గారు. అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, మరి ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు? ఈరోజు వేరే ప్రభుత్వం రాగానే మీకు ఎట్లా గుర్తుకొస్తుంది? మీ ప్రభుత్వం ఉన్న రోజు ఇవ్వచ్చు కదా. తెలంగాణ పోరాటంలో మా ఆటో డ్రైవర్లు చేసినంత పోరాటం ఎవరు చేయలేదు తెలంగాణలో. అంత పోరాటం చేసినా మాకు అంత కష్టపడి మేము తెలంగాణ తెచ్చి మీ చేతిలో పెడితే మాకేం చేయలే. ఈరోజు కేటీఆర్ వస్తే సమితి ప్రేమ చూపిస్తే మేమేమో ఒప్పుకునే పరిస్థితి లేదు. పూర్తిగా మా ఏఐటీసీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం.